నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారున్నారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా చూసేయండి. సార్, టీ కాంగ్రెస్ వారు ఒక సోషల్ మీడియాలో ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు. అయితే దీంట్లోని ప్రజా పాలన అనేది ఒకటి, ఫార్మ్ హౌస్ పాలన అనే ఒకటి 2 ఆప్షన్స్ ఇచ్చి ఎవరికి ఏది నచ్చింది, మీరు దేనికి ఓటింగ్ ఎక్కువ వేస్తారు అనేసి ఒక పోలింగ్‌ని నిర్వహించారు. అయితే దీనిలో ప్రతి ఒక్కరు కూడా ఫార్మ్ హౌస్ పాలనే మాకు కావాలి అంటూ 73% ఎక్కువగా దానికి శాతాన్ని ఓటింగ్ వేశారు. అయితే దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? మీరేమనుకుంటున్నారు దీని గురించి? దీనికి ఒక గేమ్ చేంజర్ ఉంది. గేమ్ ప్లానింగ్ అంటే ప్రజల్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఏ విధంగా కేసీఆర్ గారు మలపగలుగుతారో, జనాల్ని ఏ విధంగా చెప్పించగలుగుతారో అది జనాలకు ఉంది. జనాల్లో వాళ్ళకి ఆ మైండ్ సెట్ ఉంది. అయితే రేవంత్ సర్కారు పని కార్యక్రమాలు చేస్తున్నా నాట్ సపోర్టెడ్ ఈజ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి కరెక్ట్గా సపోర్ట్ చేయట్లేదు. ఇప్పటికీ కూడా టీఆర్ఎస్కి ఇక్కడ ఏం జరుగుతుందో ముందుకుంటానే తిరుగుపరుస్తున్నారు అనేది నా వాదన. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ పాలన కావాలని ఎవరు కోరుకోరు. ప్రజల వద్ద పాలన కావాలని కోరుకుంటారు. ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఒకప్పుడు మనం రైతు బంధో ఇంకోటో కాస్త కోస్త ఉన్న వాళ్ళకి వేసినా లేని వాళ్ళకి వేసినా ఏదో అవసరం కాసి మాట్లాడినా మీడియా మాట్లాడితే మీడియాని తీసుకెళ్ళి లోన్ వేసేవారు. ఇప్పుడు స్వేచ్ఛ ఉంది, ఎవరైనా మాట్లాడటానికి స్వేచ్ఛ ఉంది. అప్పుడు మాట్లాడటానికే స్వేచ్ఛ. ఇప్పుడు నాలాంటి వాడు ఇప్పుడు మాట్లాడుతున్నా, అప్పుడే మాట్లాడేటట్టుంటే నన్ను తీసుకెళ్ళి ఆమె కేసు పెట్టేవారు. అపోజిషన్ ఎవరికి మాట్లాడటానికి లేదు. అపోజిషన్ ఎవరు కూడా టీఆర్ఎస్కి మాట్లాడడానికి లేదు. ఆఫీసర్లు లేదు, పోలీసు వాళ్ళకి లేదు. ఈరోజు పోలీసు వాళ్ళతో చెప్పి కేసులు పెట్టిస్తున్నారు. పోలీసు వాళ్ళతో చెప్పి కేసులు ఏం పెట్టించలే. లిక్కర్ స్కామ్ కేసు ఎవరు పెట్టించారండి? ఈడీకి పెట్టారు. ఢిల్లీలో ఏదో జరిగిందని, అది నిజమని. ఇప్పుడు ఆల్రెడీ మీరు మొత్తం టోటల్గా మన కార్ రేస్ కేసు ఉంది కదా, దాంట్లో కేసు ఎవరు ఇష్టం డబ్బులు వాడారు. కొత్త వాళ్ళకి ఇచ్చినా కూడా మనీ ఈజ్ అకౌంటబులా కాదా? మరి అది ఎవరు పెట్టించారు? రేపు ఈడీ మళ్ళీ ఈడీ ఎంటర్ అవుతున్నా, లేకపోతే ఇంకోటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరిదండి? కాంగ్రెస్ ఏం పెట్టించలేదు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు డబ్బులు ఖర్చు పెట్టిగా నాసిరకం కాళేశ్వరం ప్రాజెక్టు మీరున్న టైంలోనే కదా అది బద్దలైపోయి ఆటోమేటిక్గా ఆగిపోయింది. ఓకే, అలాగే రిపేర్ చేయించి మనం పడిపోతే పూర్తిగా పడిపోయి మనం మొత్తం టోటల్గా చేయించేద్దామని మీరు అన్నారు. అది కరెక్ట్ కాదు, ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని మొత్తం ఎంక్వైరీ కమిషన్ వేశారు. అంటే ఇవన్నీ కూడా కేసీఆర్ గారు హయాంలోనే జరిగినవే. అయితే మీకు ప్రజల పాలన కావాలని అడుగుతారు కానీ సెక్రటరీకి వద్దు, మా ఇంట్లో కేసీఆర్ గారి ఫామ్ హౌస్ రోడ్డు మీద నించోవాలా, మేము ఫామ్ హౌస్ రోడ్డు మీద నించొని పాలన చేయాలని ఎవరు కోరుకోరు. నాకు తెలిసి రాజకీయ నాయకుడిగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల దగ్గర 24 గంటలు రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నారు. మరి ఇంత కష్టపడుతున్నప్పటికీ కూడా సపోర్టెడ్ ఇస్ నాట్, నేను అదే చెప్పాను, సపోర్టెడ్ ఇస్ ఎంప్లాయీస్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సపోర్ట్ చేయట్లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సపోర్ట్ చేయకపోతే ఇలాగ ఉండదు. రెండోది, వేల కోట్ల రూపాయలు టీఆర్ఎస్లో ఫండింగ్ ఉంది. వేల కోట్ల రూపాయలు పార్టీ ఫండింగ్ ఉండేటప్పుడు ఎంతమంది జనం వచ్చినా రచ్చ చేసినా ఏం చేసినా వాళ్ళని కాపాడటానికి లీగల్ టీం ఉంది. వాళ్ళని కాపాడటానికి, వాళ్ళ కుటుంబానికి పెంచడానికి, పోషించడానికి ఒక టీం ఉంది. అలాంటప్పుడు సాధారణమైన ఇప్పుడు నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ప్రాంతీయ పార్టీకి అదే తేడా. అక్కడ మీకు ఆ డబ్బు వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా జనాలంతా కూడా ఆకర్షణ ఉంటుంది. ఇవాళ పబ్లిక్ ఒపీనియన్ పోల్ పెట్టమని అడిగారు అనుకోండి, కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి పబ్లిక్ ఒపీనియన్ పోల్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, మా కార్యక్రమాలు ఏం చేసామని వాళ్ళని అడుగుతారు 1 yearలో. వీళ్ళు ఆలే చేస్తున్నారు. ఇక్కడ అక్కడ ఉన్న ఒక అవ్వ ఉంది, లేకపోతే మీరే ఉన్నారు, అమ్మ నీకు వెళ్ళి నేను అడిగాను వచ్చాను, అమ్మ నువ్వు వచ్చి టీఆర్ఎస్ సపోర్ట్గా చెయ్యమ్మా అన్నాను, వెంటనే ఫీడ్ చేసేస్తాం. అంటే నా ఇన్ఫ్లుయెన్స్డ్. అలా మొత్తం అక్కడ లోకల్ టీము, జిల్లా నాయకత్వం పటిష్టంగా ఉంది. జిల్లా నాయకత్వం పటిష్టంగా ఉంది. మనీ ఈజ్ పార్టీ ఫండింగ్ పటిష్టంగా ఉంది. అందరికి అర్థమైపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇలాంటి ఒపీనియన్ పోల్లో రాదా? మరి ఆ ఒపీనియన్ పోల్లో మీకు ఎలక్షన్లో ఎందుకు రాలే? మరి మీరు వచ్చి మరి ఎంపీ పోని మీరు మరి ఎంపీ సీట్లో మీకు డిపాజిట్లు ఎందుకు పోయాయి? ఆ రోజు ఒపీనియన్ పోల్ చెప్పిన వాళ్ళు ఎంపీ సీట్లో మీకు వెయ్యాలి కదా, ఎన్ని రోజులు అవ్వలేదు కదా ఎలక్షన్, వేయలేదు.
మరి బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, లేదు లేదు మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం, వెరీ వెరీ గవర్నమెంట్ షార్ట్లీ, మేము ఆల్రెడీ మేము కాంగ్రెస్ గవర్నమెంట్ పడగొట్టి మరి ఫామ్ చేస్తాం. వాళ్ళు వచ్చి మొత్తం అమిత్ షా గారు, మొత్తం టోటల్గా సంతోష్ బగిల్ గారు, మొత్తం అందరూ వచ్చేస్తున్నారు, సునీల్ బన్సల్ గారు, మొత్తం అందరూ వచ్చేస్తున్నారు. ఇమ్మీడియట్లీ ఇస్ తెలంగాణ ఇస్ మా కాసారం చేసేద్దాం, బీజేపీ ఇస్ తెలంగాణ, ఆంధ్ర ఇస్ అ పవన్ కళ్యాణ్ అని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఈ రెండు వాళ్ళు వెళ్ళిపోతే మీరు వచ్చి నాకు మళ్ళా వస్తుంది పట్టం కడతారంటారేంటి? మీరు మూడో ప్లేస్ వచ్చారని మర్చిపోతున్నారు కేసీఆర్ గారు. ప్రజలు మిమ్మల్ని ప్రేమించుంటే ఎంపీ ఎలక్షన్స్లో మిమ్మల్ని రెండో ప్లేస్ కూడా రాలేదు కదా ఎక్కడైనా. మీరు మూడో ప్లేస్ వచ్చే సెకండ్ ప్లేస్ అండ్ బీజేపీ వచ్చింది అంటే ఇక్కడ మాయ మర్బాలలో జనాల్లో మనం చేయడంలో అక్కడ సోషల్ మీడియా వాళ్ళు పెట్టారు, విన్నర్ మీరే అయ్యారు. అదే ఇప్పుడు ఆయన కేసీఆర్ గారు కూడా అదే అంటున్నారు, ఏంటంటే ఇది టీ కాంగ్రెస్ వారు బిల్లు నేను కట్టాను, బిల్లు నేను కట్టాను, భోజనం మీరు తిన్నారు. బిల్లు నేను కట్టా, భోజనం మీరు తిన్నారు, అది తేడా. బిల్లు పే చేసింది కాంగ్రెస్ వాళ్ళు, మొత్తం టోటల్గా ఫుడ్ అంతా తినేసింది మీరు. అది అక్కడ అంటే అక్కడే లాజిక్ ఉంది. ఆ లాజిక్ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో. అదే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, మాకు పోస్టులు రాలేదు, మాకు పదవులు రాలేదు, నాకు పదవులు రానప్పుడు నేను ఎందుకు చేస్తా అంటే ప్రజాస్వామ్య స్వేచ్ఛ అంటారు కాంగ్రెస్ పార్టీకి. ఆ స్వేచ్ఛలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టినా మూడో ప్లేస్ టీఆర్ఎస్ వస్తుంది. మీరు నువ్వా నేనా అనే ప్లేస్లోనే కాంగ్రెస్ బీజేపీ ఉంది. రేపు ఎప్పుడైనా సరే బీజేపీ రావడానికి అవకాశాలు ఉంటాయి కానీ ప్రాంతీయ పార్టీ రావడానికి అవకాశమే లేదు. మళ్ళీ మీకు అక్కడ తేడా ఉంది. ఆంధ్రాలో ఎనీ టైం ఎప్పుడైనా సరే మళ్ళీ 2029 జగన్మోహన్ రెడ్డి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకని అంటారు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ మొత్తం ప్రాంతీయ పార్టీకి పండు బలంగా ఉంది, మొత్తం టోటల్గా జిల్లా నాయకత్వం పటిష్టంగా ఉంది. ఈ మొత్తం సీనియర్లు అందరూ వెళ్ళిపోవాలని కోరుకుంటున్న వ్యక్తిలో జగన్మోహన్ రెడ్డి ఒకడు. ఆ వెళ్ళిపోతున్న వ్యక్తుల్లో వీళ్ళు ట్రాప్ చేసుకొని మళ్ళీ కూటమి వాళ్ళు జాయిన్ చేసుకొని ఎవరి గొయ్యి ఆలే తవ్వుకుంటూ ఉన్నారు. కొత్త రక్తంతో కొత్తగా మళ్ళా వచ్చి 2029 గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఎందుకంటే వ్యతిరేకం వస్తుంది, ప్రజల్లో ఇప్పటికీ వస్తుంది. కనుక అక్కడ ఛాన్స్ ఉంది, ఇక్కడ ఛాన్స్ కనబడట్లే. ఇక్కడ ఆల్రెడీ పటిష్టం అయిపోయింది, బీజేపీ పటిష్టం అయిపోయింది. అక్కడ కూటమి ప్రభుత్వానికి ఒకటే అపోజిషన్, కాంగ్రెస్ పార్టీ పటిష్టం అవ్వలే. కూటమి ప్రభుత్వానికి ఒకటే జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలాలా వద్దా అనేది తర్వాత విషయాలు. ఇక్కడ ప్రాంతీయ పార్టీ అక్కడ ప్రజల్లో మమేకమై ఉంది. ఎనీ టైం ఎప్పుడైనా నేను చాలా మందిని కనుక్కున్నాను, జగన్ బాబా బెటరు, మాకు కరెక్ట్గా టైంకి వచ్చేది, జగన్ బాబా బెటరు, మాకు అన్నీ వచ్చేవి, జగన్ బాబా అన్నింటికి జగన్ బాబా బెటర్ అంటున్నారు. కొన్ని విషయాల్లో కొన్ని సచివాలయం అవచ్చు, వాలంటీర్స్ మా ఇంటికి వచ్చేవారు, ఇప్పుడు మేము తిరగలేక చచ్చిపోతున్నాం, మేము రాలేక చచ్చిపోతున్నాం, నించొని ఎండలో కళ్ళు తిరుగుతున్నాయి, చలి అయిపోతుంది అన్న ఒక ఫీలింగ్కి వెళ్ళిపోయారు. 5 సంవత్సరాలు మన ఇంట్లో కూర్చుంటుండగా ఆ వాలంటరీ వచ్చి మీకు అన్ని కార్యక్రమాలు చేసింది. ఇప్పుడు వాలంటరీ లేకపోతేప్పుడు మనం స్వయంగా వెళ్ళి అక్కడికి వెళ్ళేటప్పుడు, సచివాలయానికి వెళ్ళేటప్పటికి ఒక విపరీతమైన కోపం వస్తుంది. ఇప్పుడు నేను మీ దగ్గరికి వస్తున్నా, మీరు నా దగ్గరికి వస్తున్నారు, నేను మీ దగ్గరికి వస్తే నాకు కోపం వస్తుందా? ఇప్పుడు నన్ను గౌరవిస్తున్నారు, తర్వాత మీరు నన్ను గౌరవించకుండా మీరు నా దగ్గర రండి, వస్తే మీకు ఇంటర్వ్యూ ఇస్తామని అన్నారు అనుకో, అప్పుడు ఏముంటుంది? అదే కోపం ప్రజల్లో చూస్తున్నాం, ఆగ్రహం. 5 సంవత్సరాలు నన్ను కూర్చోబెట్టాడు జగన్ బాబు. 5 సంవత్సరాలు నాకు కూర్చోబెట్టి అవ్వా నీకు ఇదిగో లెటరు, అవ్వా నీకు ఇదిగో నీకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇదిగో నీ డెత్ సర్టిఫికేట్, ఇదిగో నీకు మీ పిల్లలు 10th సర్టిఫికేట్, ఇదిగో మీకు మొత్తం ఏం కావాలంటే అది ఒక వాలంటరీ నీట్గా చేసుకుంటూ వచ్చిన కార్యక్రమాల్లో అవన్నీ కాకుండా ప్రతి దానికి నేను వెళ్ళి నించొని లైన్ కనుక్కొని నించొని నేను రూపాయి దండుకుంటున్న ఈ లంచావతారాలకి ఏం చెప్పాలి? నువ్వు ఇస్తుంది 4,000 పెన్షను, నేను కడుతుంది 1,02,000 రూపాయలు. ఏ ఒక్క విషయానికైనా లంచం కడుతుంది. రేషన్ కార్డు కావాలన్నా లంచమే, బియ్యం కావాలన్నా లంచమే, బియ్యం ఇవ్వకపోతే రేపు నా కార్డు క్యాన్సిల్ చేస్తా అన్న పరిస్థితులు వచ్చాయి. ఇది నా మాట కాదు, ప్రజల మాట. ప్రజలు అడుగుతున్న మాటలు, ప్రజలు చెప్తున్న మాటలు. నేను ఒక్కడిని హైదరాబాద్లో కూర్చోను, నేను ప్రతి ఏరియాకి వెళ్తూ నేను టీ కొట్ల దగ్గర, రోడ్ల మీద, అక్కడ ఇక్కడ చిన్న అంగళ్ళు అడుగుతూ ఉంటాను. అడుగుతూ ఉంటే ఆ చెప్తున్న మాటలే మా డిఆర్టీకి వస్తున్న జనాలు ఉంటారు, వాళ్ళు చెప్తున్న మాటలే.
అంతే తప్ప నేను ఏసీ రూమ్లో కూర్చొని నా నా రికార్డ్ ఏంటి, నా ట్రాక్ రికార్డ్ ఏంటి, బ్రదర్ భజన చేస్తున్నారు అందరూ సూపర్ భజన చేస్తుంటే ఆ భజన చేయించుకునే క్యారెక్టర్ కాదు. ప్రజల దగ్గర నిర్భయంగా మనం తెలుసుకో. ఎమ్మెల్యేలు ఇంట్లో కూర్చొని మధ్యాహ్నం పడుకొని పియ్యలు కూడా ఫోన్లు ఎత్తని మా రివ్యూలు కావు. అది ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇక్కడికి బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది, టీడీపీకి మన కాంగ్రెస్కి బీజేపీకి పడుతుంది తప్ప బీఆర్ఎస్కి ఊహాజ్ఞానమే తప్ప ఏముండదు. ఇంకా లేదంటారు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నా, నందినగర్ ఇంట్లో ఉన్నా, లేకపోతే పెద్ద బంగ్లా కట్టుకున్నా, ఫిబ్రవరిలో పెద్ద సభ పెట్టినా సభకు జనాలు వస్తారు. సభ్యత్వం ఉంది కాబట్టి సభకు జనాలు వస్తారు. మన దగ్గర ఫండ్ ఉంది కాబట్టి సభకు జనాలు వస్తారు. మన దగ్గర పార్టీ ఫండ్ చాలా చక్కగా ఉంది కాబట్టి మంచి మాటలు మీరు ఆడతారు కాబట్టి కారు మీరు పెడుతున్నారు, బస్సు మీరు పెడుతున్నారు, మేము వస్తున్నాం. బిర్యానీ మీరు పెడుతున్నారు, మేము వస్తున్నాం. టీ మీరు ఇస్తున్నారు, మేము వస్తున్నాం. ఏమీ ఇవ్వకుండా మేము ఎందుకు రావాలి అనేది ప్రశ్న. పోనీ ఏమి ఇవ్వద్దు వస్తారా చెప్పండి నాకు ఎవరైనా. నాట్ ఓన్లీ ది పార్టీ, ఎనీ పార్టీస్. ఎంత వేగ సభ అయిపోతే వెళ్ళిపోదామా అనుకుంటూ రెడీగా కూర్చుంటారు జనాలు కదా. కనుక మనం జనాలు వచ్చారు ఓటేస్తారు అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి అంతకన్నా 10 రెట్లు వచ్చారు, ఓటేయలేదు. అది అందుకనే జనాలు వస్తే ఓటేస్తారు అనుకుంటే నా నామినేషన్కి 53,000 మంది వచ్చారు. వాళ్ళందరూ ఓటేస్తే నేను గెలిచేవాడిగా. అది అంటే ఓటుకి అదే అంటున్నాను కదా, ఓటు అనేది వేరు, రావడం అనేది వేరు. ఓటు అనేది వ్యక్తిగతం, ఎవరి ఇష్టం వాళ్ళది. ఆ ఓటు ఫ్యామిలీలో భార్యాభర్తల్లోనే ఎవరికి వేస్తారో ఓటు తెలియదు. అవును. కనుక అవన్నీ మనం గుర్తుపెట్టుకొని ఆలోచించుకోవాలి. ఇవన్నీ మీకు ఏమర్థమైంది? కేసీఆర్ గారు 3వ ప్లేస్లోనే ఉంటారు తప్ప మొదటి ప్లేస్కి రాబోరు. కనుక ఫస్ట్ ప్లేస్ కాంగ్రెస్ ఉంటే సెకండ్ ప్లేస్ బీజేపీ ఉంటుంది. అక్కడ ఫస్ట్ ప్లేస్ కూటమి టీడీపీ ఉంటే సెకండ్ ప్లేస్ జగన్మోహన్ రెడ్డి ఉంటుంది. ఫస్ట్కి రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఇట్స్ అ టైట్ ఫైట్ అండ్ 2029. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.